హాయ్ గాయ్స్, హలో గాయ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో కెమెరా అంతా అన్బాక్స్ చేసి చూపించాను కదా. ఈ వీడియోలో కెమెరాని హెల్మెట్కి మౌంట్ చేస్తున్నాను. చిన్ మౌంట్, జే మౌంట్ అవన్నీ అలా పెడతారు, కెమెరా ఎట్లా మౌంట్ చేస్తారు చూపించాను, చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనము వెట్ క్లాత్తో క్లీన్ చేయాలి. ఒకసారి డస్ట్ అంతా తీసేసి తర్వాత ఒకసారి డ్రై క్లాత్తో అలా ఒకసారి పైన క్లీన్ చేసేస్తే సో ఇది చిన్ మౌంట్. ఒకసారి హెయిర్ డ్రైయర్తో అట్లా వేడి చేసేస్తే గమ్మంతా హెల్మెట్ని కూడా ఒకసారి అట్లా హీట్ చేయాలి. మొత్తం అప్పుడు ఆ హీట్ పోకముందే మొత్తం పీల్ చేసేసి హెల్మెట్కి కరెక్ట్గా మిడిల్ లైన్ అనేది చూసుకుని అక్కడ అతికిచ్చేసేయాలి. ఒకసారి నీట్గా ప్రెస్ చేసేసుకొని ఇంకోసారి హెయిర్ డ్రైయర్ పెట్టేసి హీట్ చేసుకోవాలి. ఈ హీట్ ఉన్నప్పుడే నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని గట్టిగా అతికిచ్చేసుకోవాలి. ఇది జే మౌంట్. జే మౌంట్కి ఇది కెమెరా మౌంట్. దీని మీద కెమెరా వస్తుంది. ఈ జే మౌంట్కి కరెక్ట్గా ఆ డీజేఐ అనే సింబల్ ఫ్రంట్ సైడ్ రావాలి, అట్లా పెట్టాలి. అది పెట్టేసి స్క్రూ ఇన్ చేసేసి ఇప్పుడు కెమెరా పెట్టేసుకోవాలి. ఓకే ఓకే రికార్డ్ అవుతుంది. ఇది ఇంకా హెల్మెట్ మౌంట్ చేసాక ఇది అంతా సార్ 1080 60 FPS అండ్ రాక్ స్టడీ అల్ట్రా వైడ్లో ఉంది. నాకు కూడా తెలియదు యాంగిల్ ఎలా వస్తుందో. చూద్దాం ఒకసారి యాంగిల్ ఎలా వస్తుందో. షార్ట్ స్పిన్ అంతే. ఫీల్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో తెలియదు, అంటే మొత్తం ఎంత వ్యూ అంతా ఎలా కవర్ వస్తుందో తెలియదు. ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది కానీ ఏదో హాఫే కనిపిస్తుంది. చూద్దాం బాగుంది. సో ఇప్పుడు చూసారు కదా మోటో వ్లాగ్ అంతా ఎలా వచ్చిందో, ఆ హెల్మెట్ ఎంత ఎట్లా సెటప్ చేశానో. నేను ఇదంతా రికార్డ్ చేసింది డీలాగ్ M10 బిట్లో, అంటే ఫ్లాట్ వస్తుంది అంతా. ఇప్పుడు దాన్ని నేను కలర్ గ్రేడ్ చేసి చేశాను, అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ. అండ్ ఇప్పుడు నైట్ టైంలో కూడా సేమ్ ఇదే M-Log బిట్లో చేసుకొని దాన్ని మనం ఇంకా కలర్ గ్రేడ్ చేసుకొని, అంటే ఎక్స్పోజర్ ఇంకొంచెం పెంచి నైట్ వ్లాగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చే డిఫాల్ట్ కలర్ ఆప్షన్ కూడా వాడుకోవచ్చు. కానీ అదేంటంటే కొంచెం బాగుంటుంది. వచ్చే రాబోయే వ్లాగ్స్ చూద్దాం ఎంత ఎలా వస్తుందో. నెక్స్ట్ వ్లాగ్ మొత్తం మోటో వ్లాగ్ అను చిన్న హాస్టల్కి వస్తున్నాను నేను, ఆ వ్లాగ్ అంతా చేశాను చూడండి. యా బాయ్.